రీసెంట్ గా జరిగిన వారణాసి ఈవెంట్ లో రాజమౌళి గారు ఆంజనేయ స్వామిని తిట్టారా? నాకు దేవుడంటే నమ్మకం లేదు, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. నమస్తే, నా పేరు కునాల్ శ్రీపతి. వెల్కమ్ టు కునాలోపీడియా. రాజమౌళి గారు ఆంజనేయ స్వామిని తిట్టారా? రీసెంట్ గా జరిగిన వారణాసి ఈవెంట్ లో రాజమౌళి గారు ఇలా అన్నారు: నాకు దేవుడంటే నమ్మకం లేదు, హనుమ వెనకుండి నడిపిస్తాడని నాన్నగారు అన్నారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఏంటిదేనా నడిపించడమని. మా ఆవిడ కూడా హనుమంతుడిని ఫ్రెండ్ గా బిహేవ్ చేస్తుంది, ఆయనతో మాట్లాడుతుంది. ఇలా జరిగిన తర్వాత తన మీద కూడా కోపం వచ్చింది, ఏంటిదేనా చేసేదని. ఇవి రాజమౌళి గారు అన్న మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్స్ ని రాజమౌళి గారిని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుందాం. నేను చాలా మంది నాస్తికులను చూశాను. కొంతమంది ఏ మతం గురించి మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే టైప్ ఉంటారు. ఇంకొంతమంది ఆ మతం ఈ మతం అనే తేడా లేకుండా అన్ని మతాల్లో అందరి దేవులను తిడుతూ ఉంటారు. మూడో రకం ఉంటారు, వీళ్ళు హిందువులను మాత్రమే ఏం చేస్తూ హిందూ దేవులను తిడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు నేను నా జీవితంలో హనుమంతుని గురించి తక్కువగా మాట్లాడినా, అగౌరవంగా మాట్లాడిన ఒక్క నాస్తికుడిని కూడా చూడలేదు. దేవుని విషయం కొద్దిసేపు పక్కన పెడితే ఆయన నిజంగా ఒక రియల్ హీరో. ఆయన చరిష్మా లాంటిది, ఎటువంటి ఫ్లాస్ లేని క్యారెక్టర్ అయింది. అటువంటి హనుమంతుణ్ణి ఒక్క మాట అనాలన్నా ఆలోచిస్తారు. ఇప్పుడు రాజమౌళి గారి పాయింట్ కి మళ్ళీ వద్దాం. ఆయన కరెక్ట్ గా ఏమన్నాడో మళ్ళీ వినండి. హనుమ వెనక నుంచి నడిపిస్తారని నాన్నగారు చెప్పారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఆంజనేయ స్వామి అంటే ఆయనకు గౌరవం లేకుంటే హనుమ వెనక నుంచి నడిపిస్తాడని నాన్నగారు అన్నారు, అందుకు కోపం వచ్చిందంటారు. కానీ ఇలా జరిగింది, అందుకు కోపం వచ్చిందంటారు. ఆయనకు హనుమంతుడంటే గౌరవం లేకపోతే నా భార్య హనుమంతుడిని ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతుంది, ఆయనతో మాట్లాడుతుంది, అందుకు నాకు కోపం వచ్చిందంటారు. కానీ ఇలా జరగడం వల్ల నాకు కోపం వచ్చింది అన్నారు. అందులో నాకైతే తప్పేమీ కనిపించట్లేదు. ఇక్ష్వాక కుల తిలక అని ఒక పాట, అందులో ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఉన్నప్పుడు మనకు కోపం రాలేదు. ఎందుకంటే ఆ పాట రాసింది కంచర్ల గోపన్న, మనందరికి తెలిసిన భక్త రామదాసు. ఆయన శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు, అందుకు మనకెప్పుడు కోపం రాలేదు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇవన్నీ మాట్లాడక ముందు రాజమౌళి గారు నాకు దేవుడంటే నమ్మకం లేదు అన్న ఒక్క మాట అన్నారు. ఆ ఒక్క మాటతో సీన్ మీనింగ్ పూర్తిగా మారిపోయింది. ఒక్కసారి ఆ సీన్ లోంచి ఆ ఒక్క మాటను తీసేసి వినండి. ఇప్పుడు రాజమౌళి గారికి అసలు హనుమంతుడు అంటే, హిందూ దేవుళ్ళంటే గౌరవం ఉందా లేదా అన్న విషయం గురించి మాట్లాడదాం. ఒక్కసారి ఆయన సినిమాలన్నీ కరెక్ట్ గా చూడండి. హిందూ ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్తాడో చూడండి. ఒకసారి ఒక ఈవెంట్ లో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ మన దేశంలో కృష్ణుడిని ఒక మాట అన్నా కూడా జనాలు తట్టుకుంటారేమో, కానీ రాముణ్ణి అంటే మాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే పరమ మాస్ క్యారెక్టర్లైన ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు రాముణ్ణి దేవుడు అంటారు, ఆయన కోసం ప్రాణాలు ఇస్తారు. అది చూసి నేను బాహుబలి క్యారెక్టర్ రాసుకున్నానని చెప్పాడు. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఆయనకు రాముడన్నా హనుమంతుడన్నా ఎంత గౌరవం అని. కానీ ఆయన ప్లాన్ చేసిన ఒక పెద్ద ఈవెంట్ లో ఇలా తప్పు జరగడం వల్ల ఆయన బాధని ఇలా చూపించాడు. నాకైతే అమ్మా నాన్న మీద అలిగిన ఒక చిన్న పిల్లోడి బాధ కనిపిస్తుంది ఆయన బాధలో. మన హిందూ ధర్మంలో నాస్తికుడిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. కానీ కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే సూడో జర్నలిస్టులు వాళ్ళ వ్యూస్ కోసం, రీచ్ కోసం ఈ విషయాన్ని నెగిటివ్ గా చూపిస్తూ హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. గైస్ రిమెంబర్, హిందూయిజం ఇస్ నాట్ ఎ రిలీజన్ ఆఫ్ హేట్, ఇట్స్ ఎ రిలీజన్ ఆఫ్ లవ్. నేనేమన్నా తప్పుగా మాట్లాడినా, వన్ సైడెడ్ గా వెళ్ళానని మీకు అనిపించినా కామెంట్ చేసి నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కునాలోపీడియా. థ్యాంక్ యూ.